తెలంగాణ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కూడా నల్గొండ జిల్లాలో ఎలాంటి కేసులు నమోదయ్యాయా, రైతులకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు, అదేవిధంగా పౌల్ట్రీ ఫామ్లకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారో తదితర అంశాలు తెలుసుకోవడానికి మనతో వెటర్నరీ డాక్టర్ సందీప్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మొత్తం కూడా బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతున్న క్రమంలో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? నల్గొండ జిల్లాలో ఏమైనా కేసులు నమోదయ్యాయి సార్? అందరికీ నమస్కారం అండి. మన నల్గొండ జిల్లాలో ఇప్పటివరకు అయితే బర్డ్ ఫ్లూ అనేది కన్ఫర్మ్ కాలేదు. మన పొరుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రాలో మాత్రం ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి జిల్లాలో 3 ఫామ్స్లలో కన్ఫర్మ్ అయింది. కాబట్టి అక్కడ మాత్రం ఖచ్చితంగా హై అలర్ట్ ఉంది. మన పొరుగు రాష్ట్రం కాబట్టి మనం కూడా నివారణ చర్యలో భాగంగా 13 చెక్ పోస్టులను మనం ఇంటర్ బార్డర్ చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ పోలీస్ మరియు మా వెటర్నరీ సిబ్బంది 24/7 అందుబాటులో ఉండి అక్కడి నుంచి తరలించేటువంటి కోళ్లను కానివ్వండి, వాటికి సంబంధించినటువంటి గుడ్లను కానివ్వండి నిత్యం పర్యవేక్షిస్తూ ఏవైతే మన బార్డర్ చెక్ పోస్ట్ దాటుతున్నాయో వాటిని తిరిగి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి పంపించడం జరుగుతుంది. బర్డ్ ఫ్లూ సోకినటువంటి అంటే కోళ్ళ యొక్క లక్షణాలు, దాని తల అనేది స్వెల్లింగ్ అవుతుందన్నమాట. అంటే దాని తల అనేది మామూలుగా ఉండేటువంటి పరిణామం కన్నా కూడా డబల్ పరిణామంలో అది స్వెల్లింగ్ వస్తుంది. దాంతోపాటుగా మెయిన్గా రెస్పిరేటరీ డిస్ట్రెస్ అంటే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది. తర్వాత ముక్కులో నుండి దానికి రెస్పిరేషన్ తీసుకునే క్రమంలో చొంగగారడం అనేటువంటిది కూడా బాగా వస్తుందన్నమాట. తర్వాత వాటి యొక్క శరీర ఉష్ణోగ్రత మామూలుగానే 42 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. కానీ బర్డ్ ఫ్లూ రావడం ద్వారా దీని యొక్క శరీర ఉష్ణోగ్రత అనేది 46 to 48 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు పెరుగుతూ ఉంటుంది. తర్వాత వ్యాధి సోకినటువంటి కోళ్ళు ఏవైతే ఉన్నాయో అవి 2 to 3 డేస్ అక్యూట్ ఇన్ఫెక్షన్లో 2 to 3 డేస్ కన్నా ఎక్కువ సర్వైవ్ కావు. తర్వాత మాస్ మోర్టాలిటీ అంటే మనకు 10,000 బర్డ్స్ ఉన్నటువంటి కెపాసిటీ ఉన్న షెడ్లో మనకు పర్ డే వచ్చేసి 600 to 1000 మధ్యలో కోళ్ళు చనిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే వితిన్ మనకు 4 to 5 డేస్లో ఎంటైర్ షెడ్ మొత్తం కూడా చనిపోవడం జరుగుతుంది. కాబట్టి అందులో పనిచేసేటువంటి వర్కర్స్ కానివ్వండి, ఓనర్స్ కానివ్వండి, వాళ్ళు బయోసెక్యూరిటీ మెజర్స్ అనేవి క్లియర్గా తీసుకోవాలి. అంటే బయోసెక్యూరిటీ అంటే మన ఫామ్ ఎంట్రన్స్లోనే ఫుట్పాత్ ఒకటి ప్రిపేర్ చేసుకొని దాంట్లో పొటాషియం పర్మాంగనేట్ సొల్యూషన్ని ప్రిపేర్ చేసుకొని వచ్చేటువంటి విజిటర్స్ కావచ్చు, వర్కర్స్ కావచ్చు, ఓనర్స్ కావచ్చు, ఎవరైనా కానీ వాళ్ళ యొక్క పాదాలు అనేవి మొత్తం కూడా ఆ సొల్యూషన్లో మొత్తం కూడా డిప్ అయిన తర్వాత ఫామ్లోకి ఎంటర్ అవ్వాలి. అప్పుడు ఏమవుద్ది అని అంటే బయట ఎక్కడైనా వైరస్ క్యారీ చేస్తున్నప్పుడు మనం దాన్ని షెడ్ లోపలికి తీసుకెళ్ళడానికి అవకాశం లేకుండా ఉంటుంది. అట్లానే వ్యాధి వచ్చినటువంటి షెడ్స్ ఏవైతే రికగ్నైజ్ చేస్తామో ఆ షెడ్లో ఉన్నటువంటి కోళ్ళను కూడా సరైన సైంటిఫిక్ మెథడ్లోనే బరియల్ చేయాలన్నమాట. అంటే వచ్చినటువంటి కోళ్ళను మళ్ళీ వేరే ప్రాంతానికి, అంటే బర్డ్ ఫ్లూ లక్షణాలు మనకు 2 నుంచి 3 కిలోమీటర్ రేడియస్లో వ్యాప్తి చెందుతాయి. కాబట్టి మనం ఎక్కడైతే బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ అయినటువంటి ఏరియాని మనం కన్ఫర్మ్ చేస్తామో ఆ సరౌండింగ్లో ఉన్నటువంటి ఫామ్స్ అన్నింటిలో కూడా ఉన్న కోళ్ళను మొత్తాన్ని కూడా మనం కంప్లీట్గా అవి బతకుండగానే తీసుకెళ్ళి బరియల్ చేయాల్సి వస్తుంది. ఆ బరియల్ కూడా ఏంటి అని అంటే 4 to 5 feet ఆఫ్ డెప్త్ ఉన్నటువంటి గుంటలో కింద మొత్తం బ్లీచింగ్ పౌడరు తర్వాత సున్నం వేసిన తర్వాత చనిపోయిన కోళ్ళను, లేదు మనం గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం బతికున్నవి కూడా తీసేయాలి అన్నప్పుడు కంప్లీట్ ఈ కోళ్ళను మొత్తాన్ని కూడా తీసుకొచ్చి అందులో గుంతలు వేసిన తర్వాత మళ్ళీ పైనుంచి కూడా బ్లీచింగ్ మరియు సున్నం వేసి మట్టితో మొత్తాన్ని కూడా కప్పిపెట్టాలి. తర్వాత ఏదైతే ఫామ్లో మనకు ఎఫెక్ట్ అయితే ఉంటుందో అందులో ఉపయోగించేటువంటి ప్రతి పరికరాన్ని పనిముట్టును కూడా మనం క్లియర్గా శానిటైజేషన్ చేసుకోవాలి. ఫ్యూమిగేషన్ చేయడము, తర్వాత శానిటైజేషన్ ఫార్మాల్డిహైడ్ సొల్యూషన్తో మొత్తం కూడా ఫ్యూమిగేట్ చేసుకోవాలి. సరే, ఇప్పుడు ఈ బర్డ్ ఫ్లూ తగ్గాలంటే ఓన్లీ శానిటైజేషన్ మరమ్మతుగా చేసుకోవాల్సి ఉంటుందా, లేకపోతే ఏమన్నా దానికి సంబంధించిన ఫ్రూట్స్ కానీ ఇంజెక్షన్స్ ద్వారా కూడా ఏమైనా తగ్గే అవకాశం ఉంటుందా? ఉండదండి. బర్డ్ ఫ్లూ అనేది కూడా పాండమిక్ డిసీజ్ కాబట్టి దానికి ఎటువంటి ట్రీట్మెంట్ కూడా ఉండదు. ఇది అక్యూట్ ఇన్ఫెక్షన్, హైలీ అక్యూట్ అనమాట. అంటే ఇవాళ వ్యాధి లక్షణాలు గమనించినాము అని అంటే రేపు లేదా ఎల్లుండిలో మొత్తం కూడా ఫ్లాక్ మొత్తం కూడా ఎంటైర్ ఫ్లాక్ కూడా మాస్ మోర్టాలిటీతో చనిపోతుంది. కాబట్టి మనం ఏంటి అని అంటే ఫామ్ విజిట్ చేసినప్పుడు ఏదైనా ఒక ఫామ్లో 100 కన్నా ఎక్కువ ఒకరోజు చనిపోయినప్పుడు ఇమీడియట్గా పశుసంవర్ధక శాఖ అధికారులకు తెలియజేయాలని చెప్పేసి రైతులకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. దాని ద్వారా ఏమవుతుంది అని అంటే మేము ఆ క్లోయికల్ స్వాబ్స్ని కానీ నాసల్ స్వాబ్స్ని కానీ కలెక్ట్ చేసుకొని మన హైదరాబాద్ బీబీఆర్ఐకి, అక్కడ నుండి భోపాల్లో ఉన్నటువంటి ల్యాబొరేటరీకి పంపించి అక్కడ మనకు కన్ఫర్మ్ అయిన తర్వాతనే గవర్నమెంట్ ఒక నివేదిక తీసుకొని దానికి ఏం చేయాలి అనేది జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలనేది మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. దాన్ని మనం అప్పుడు ఫాలో అవుతామన్నమాట. మొత్తం కూడా మాంసం ప్రియులు చాలా వరకు కూడా అయోమయంలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఎట్లా వాళ్ళకి ఏం సూచనలు ఇస్తారంటే చాలా వరకు కూడా చికెన్ తింటే బ్లడ్ ఫ్లూ ఉన్నది, తినొద్దు అనే కూడా ప్రచారం సాగుతున్న క్రమంలో కూడా వాళ్ళు ఇబ్బందిగా ఉంది, గందరగోళం పరిస్థితి ఉంది. వాళ్ళకి ఏం సూచనలు ఇస్తారు? అసలు చికెన్ ఎట్లా తినొచ్చా, తినవద్దా? అయితే జనరల్గా కూడా మనం అందరూ మాంసప్రియులే. తెలంగాణలో ఇంకా 70 to 80% ప్రజలు కూడా
నిత్యం లేకుంటే వారంలో 2-3 సార్లు కూడా నాన్ వెజ్ని తీసుకుంటారు. ఈ క్రమంలో ఏంటనంటే నాట్ ఓన్లీ అంటే బర్డ్ ఫ్లూ ఉన్నటువంటి టైంలోనే కాకుండా మిగతా టైంలో కూడా మేము ఎప్పుడు కూడా రా ఎగ్స్ కానీ రా మీట్స్ కానీ తీసుకోవద్దని చెప్తాం. అంటే పచ్చి కోడిగుడ్లు కానీ పచ్చి మాంసాన్ని కానీ లేదంటే హాఫ్ బాయిల్డ్ కానీ తీసుకోవడం ద్వారా ఏమవుద్ది అని అంటే దాంట్లో స్టాఫైలోకోకస్ స్ట్రెప్టోకోకై బ్యాక్టీరియా అనేది ఉంటుందని. సో అది ఏంటంటే మన ఇంటెస్టైన్లో లాడ్జ్ అయ్యి ఫుడ్ పాయిజనింగ్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పచ్చి గుడ్లు కానీ పచ్చి మాంసాన్ని అంటే బర్డ్ ఫ్లూ ఉన్న సీజన్లోనే కాకుండా మిగతా సీజన్లో కూడా ఎప్పుడు తీసుకోకూడదు. ఇంకొకటి ఏంటంటే మనం బర్డ్ ఫ్లూ వచ్చినటువంటి సీజన్లో కూడా చికెన్ తీసుకోవచ్చు, కానీ రా మెటీరియల్ అంటే రా ఎగ్స్ కానీ రా చికెన్ కానీ కాకుండా దాన్ని 120 డిగ్రీ సెంటిగ్రేడ్ తర్వాత అంటే మనము మన ఇండియన్ కల్చర్ ప్రకారం ఖచ్చితంగా మనం బాయిల్ చేసే తింటాం దేన్నైనా, పచ్చిగా తీసుకోవడం అనేది చాలా తక్కువ. కాబట్టి కాకపోతే ఇంతకుముందు చేసుకున్న దానికన్నా ఇంకొక 5 నుంచి 10 నిమిషాలు ఎక్కువసేపు దాన్ని కుక్ చేయడం ద్వారా ఆ హీట్కి ఆ వైరస్ సస్టైన్ కాలేదు, ఆ వైరస్ అనేది న్యూట్రలైజ్ అయిపోతుంది. కాబట్టి దాన్ని తీసుకోవడంలో మన ప్రజలకు వచ్చేటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. ముఖ్యంగా కూడా ప్రజలకు ఒక డాక్టర్గా వెటర్నరీ డాక్టర్గా ఏం చెప్పదలుచుకున్నారు సార్? మొత్తం కూడా రెస్టారెంట్లు కానీ చికెన్ బిర్యానీకి సంబంధించి, అదేవిధంగా బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కూడా ఉంటాయి, అవి సరిగా ఉడకని పరిస్థితి కూడా కనపడుతుంది, మనం చూస్తుంటాం. వాళ్ళకి ఏం చెప్పదలుచుకుంటారు సార్? ఇప్పుడు తందూరి ఐటమ్స్ కానీ హాఫ్ బాయిల్డ్ ఐటమ్స్ ఏమున్నా కానీ రెస్టారెంట్లో వెళ్ళినప్పుడు మంచూరియా కావచ్చు, తందూరి కావచ్చు, ఏదైతే హాఫ్ బాయిల్డ్ హాఫ్ రోస్ట్ చేస్తారో వాటిని తీసుకోవద్దు అనేది. అంటే మనకు బర్డ్ ఫ్లూ సిమ్టమ్స్ తగ్గేంత వరకు, అంటే ఇటు తగ్గిపోవడానికి 20 నుంచి 25 అంటే మనకి ఇంకొక 20 రోజులలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. కాబట్టి ఆ ఉష్ణోగ్రత దగ్గర ఈ వైరస్ అనేది సర్వైవ్ కాదు. కాబట్టి మనకి ఇంకొక 15-20 రోజుల వ్యవధిలో ఖచ్చితంగా ఈ వైరస్ అనేది న్యూట్రలైజ్ అయిపోతుంది. ఆ 15-20 రోజులు మాత్రం రెస్టారెంట్లో కానీ హోటల్లో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఏదైతే మనం ఫుల్లీ బాయిల్డ్ చికెన్ ఉంటుందో వాటిని ఆర్డర్ చేసుకొని తినవలసిందిగా మనం ప్రజలకు తెలియజేయాలి. నల్గొండ జిల్లాలో ఇప్పటివరకు ఏమైనా కేసులు నమోదయ్యాయి సార్? అంటే మనకు మోర్టాలిటీ జరుగుతూ ఉంది, కానీ మనం శాంపిల్స్ పంపించాము, ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. భోపాల్ నుంచి మనకు రావాలి రిపోర్ట్స్. వచ్చిన తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఒక నివేదికను తీసుకొని ఏం చేయాలి అనే దాని మీద, అంటే ఒకవేళ పాజిటివ్గా వస్తే ఏం వెళ్ళాలి, ఒకవేళ రాలేదు రిజల్ట్స్ నెగిటివ్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు రిజల్ట్స్ నెగిటివ్ వస్తే అందరం హ్యాపీ. ఎందుకంటే రైతులందరూ కూడా లక్షల్లో వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. పౌల్ట్రీ అనేది చాలా పెద్ద బిజినెస్, ఇది థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్లో జరుగుతూ ఉంది. కాబట్టి అటు ఎవరైతే రైతులు అంటే కోళ్ళ ఫామ్ మెయింటైన్ చేసే రైతులు ఉన్నారు, లేదు మన ప్రజలు కూడా మాంసాహారులు, కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉండడానికి నెగిటివ్ రిపోర్ట్ వస్తే అందరం కూడా దాన్ని హ్యాపీగానే తీసుకుంటాము. పాజిటివ్గా వస్తే ఏం చేయాలనేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ ద్వారా డైరెక్షన్స్ ఇస్తుంది. దాన్ని మేము తూచా తప్పకుండా విత్ ద హెల్ప్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో ఏం చేయాలనేది మేము ఖచ్చితంగా ఒక యాక్షన్ ప్లాన్ చేసుకుని దాని ద్వారా ముందుకెళ్తాం. రైట్ సార్, మొత్తం కూడా ఇది వెటర్నరీ డాక్టర్ గారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటి వరకు జిల్లాలో ఎక్కడ కూడా బ్లడ్ ఫ్లూకి సంబంధించిన లక్షణాలు కనబడలేదు అని చెప్తున్నారు. మొత్తం కూడా శాంపిల్స్ తీసుకున్నాం, శాంపిల్స్ కూడా ఆ టెస్ట్లకు పంపించామని చెప్తున్నారు. రైతులు కూడా చాలా వరకు కూడా కోళ్ళ ఫామ్ల మీద ఎక్కువ ఆధారపడి ఉంటారు, కాబట్టి వాళ్ళకు కూడా తగిన జాగ్రత్తలు చెప్తున్నాము, సూచనలు కూడా ఇస్తున్నాము. ఏమేమి చేయాలి, ఎలా చేయాలనేది కూడా ప్రతిరోజు కూడా పర్యవేక్షిస్తున్నారు. వెటర్నరీ డాక్టర్లు కూడా ప్రతిరోజు కూడా అక్కడికి వెళ్ళి కూడా పరిశీలన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటి వరకు కూడా అంతా ప్రశాంతంగా ఉందని చెప్తున్నారు. మొత్తంగా ఇది నల్గొండ జిల్లాలో బర్డ్ ఫ్లూకి సంబంధించిన పూర్తి పరిస్థితి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.